హలో వెల్కమ్ టు మై క్లాస్ లెర్న్ కన్నడ త్రూ తెలుగు. ఈ వీడియోలో హ్యాజ్ను ఉపయోగించి కన్నడలో ఎలా చెప్పాలో చూద్దాం. హ్యాజ్ని హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ను ఉపయోగిస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఆమెకు కడుపు నొప్పిగా ఉంది. ఆమెకు కడుపు నొప్పిగా ఉంది. ಅವಳಿಗೆ ಹೊಟ್ಟೆ ನೋವಿದೆ. ಅವಳಿಗೆ ಹೊಟ್ಟೆ ನೋವಿದೆ. షీ హ్యాస్ స్టమక్ పెయిన్. అతనికి రేపు మీటింగ్ ఉంది. అతనికి రేపు మీటింగ్ ఉంది. ಅವನಿಗೆ ನಾಳೆ మీటింగ్ ಇದೆ. ಅವನಿಗೆ ನಾಳೆ మీటింగ్ ಇದೆ. హీ హ్యాస్ ఎ మీటింగ్ టుమారో. అతనికి రేపు మీటింగ్ లేదు. అతనికి రేపు మీటింగ్ లేదు. ಅವನಿಗೆ ನಾಳೆ మీటింగ్ ಇಲ್ಲ. ಅವನಿಗೆ ನಾಳೆ మీటింగ్ ಇಲ್ಲ. హీ డజంట్ హ్యావ్ మీటింగ్ టుమారో. ఇక్కడ చూడండి, నెగిటివ్ సెంటెన్స్లో చెప్పేటప్పుడు హీ వచ్చిన హ్యాజ్ను ఉపయోగించము. సో హీ డజంట్ హ్యావ్ మీటింగ్ టుమారో. అతనికి రేపు మీటింగ్ ఉందా? అదే క్వశ్చనింగ్ చేసేటప్పుడు అతనికి రేపు మీటింగ్ ఉందా? ಅವನಿಗೆ ನಾಳೆ మీటింగ్ ಇದೆಯా? ಅವನಿಗೆ ನಾಳೆ మీటింగ్ ಇದೆಯా? డస్ హీ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో? డస్ హీ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో? అతను ఇంటికి వెళ్ళాడు. అతను ఇంటికి వెళ్ళాడు. ಅವನು ಮನೆಗೆ ಹೋಗಿದ್ದಾನೆ. ಅವನು ಮನೆಗೆ ಹೋಗಿದ್ದಾನೆ. హీ హ్యాస్ గాన్ హోమ్. అతను గ్లాసు పగలగొట్టాడు. అతను గ్లాసు పగలగొట్టాడు. ಅವನು ಗ್ಲಾಸನ್ನು ಮುರಿದಿದ್ದಾನೆ. ಅವನು ಗ್ಲಾಸನ್ನು ಮುರಿದಿದ್ದಾನೆ. హీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్. ఆమెకు సమయం లేదు. ఆమెకు సమయం లేదు. ಅವಳಿಗೆ ಸಮಯವಿಲ್ಲ. ಅವಳಿಗೆ ಸಮಯವಿಲ್ಲ. షీ హ్యాస్ నో టైమ్. షీ హ్యాస్ నో టైమ్. ఆమెకు బుద్ధి లేదు. ఆమెకు బుద్ధి లేదు. ಅವಳಿಗೆ ಬುದ್ಧಿ ಇಲ್ಲ. ಅವಳಿಗೆ ಬುದ್ಧಿ ಇಲ್ಲ. షీ డజంట్ హ్యావ్ మైండ్. ఆమె దగ్గర ఫోను ఉందా? ఆమె దగ్గర ఫోను ఉందా? ಅವಳ ಹತ್ತಿರ ಫೋನ್ ಇದೆಯಾ? ಅವಳ ಹತ್ತಿರ ಫೋನ್ ಇದೆಯಾ? డస్ షీ హ్యావ్ ఎ ఫోన్? అతనికి నీలి కళ్ళు ఉన్నాయి. అతనికి నీలి కళ్ళు ఉన్నాయి. ಅವನಿಗೆ ನೀಲಿ ಕಣ್ಣುಗಳಿವೆ. ಅವನಿಗೆ ನೀಲಿ ಕಣ್ಣುಗಳಿವೆ. హీ హ్యాస్ బ్లూ ఐస్. ఆమె దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆమె దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ಅವಳ ಬಳಿ ಬಹಳಷ್ಟು ಹಣವಿದೆ. ಅವಳ ಬಳಿ ಬಹಳಷ್ಟು ಹಣವಿದೆ. షీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఆమెకు పెద్ద కుటుంబం ఉంది. ಆಮೆಕು ಪೆದ್ದ ಕುಟುಂಬಂ ఉంది. ಅವಳು ದೊಡ್ಡ ಕುಟುಂಬವನ್ನು ಹೊಂದಿದ್ದಾಳೆ. ಅವಳು ದೊಡ್ಡ ಕುಟುಂಬವನ್ನು ಹೊಂದಿದ್ದಾಳೆ. షీ హ్యాస్ ఎ లార్జ్ ఫ్యామిలీ. ఆమెకు జ్వరంగా ఉంది. ఆమెకు జ్వరంగా ఉంది. ಅವಳಿಗೆ ಜ್ವರವಿದೆ. ಅವಳಿಗೆ ಜ್ವರವಿದೆ. షీ హ్యాస్ ఎ ఫీవర్. సినిమా ప్రారంభం అయ్యిందా? సినిమా ప్రారంభం అయ్యిందా? సినిమా షురూ ఆయిత్తా? సినిమా షురూ ఆయిత్తా? హ్యాస్ ద మూవీ స్టార్టెడ్? లేదు, సినిమా ప్రారంభం అవ్వలేదు. లేదు, సినిమా ప్రారంభం అవ్వలేదు. ಇಲ್ಲ, ಸಿನಿಮಾ ಶುರುವಾಗಿಲ್ಲ. ಇಲ್ಲ, ಸಿನಿಮಾ ಶುರುವಾಗಿಲ್ಲ. నో, ద మూవీ హ్యాజంట్ స్టార్టెడ్. అలాగే సినిమా ఇంకా ప్రారంభం అవ్వలేదు. సినిమా ఇంకా ప్రారంభం అవ్వలేదు. కన్నడలో ఎలా చెప్పాలంటే సినిమా ಇನ್ನೂ ಶುರುವಾಗಿಲ್ಲ. సినిమా ಇನ್ನೂ ಶುರುವಾಗಿಲ್ಲ. ద మూవీ హ్యాజంట్ స్టార్టెడ్ ఎట్. ఆమె పరీక్షలో పాస్ అవ్వలేదు. ఆమె పరీక్షలో పాస్ అవ్వలేదు.
ಅವಳು ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಪಾಸ್ ಮಾಡಿಲ್ಲ. ಅವಳು ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಪಾಸ್ ಮಾಡಿಲ್ಲ. షీ హ్యాజంట్ పాస్డ్ ద ఎగ్జామ్. ఆమె ఇంకా వెళ్ళలేదు. ఆమె ఇంకా వెళ్ళలేదు. ಅವಳು ಇನ್ನೂ ಹೋಗಿಲ್ಲ. ಅವಳು ಇನ್ನೂ ಹೋಗಿಲ್ಲ. షీ హ్యాజంట్ గాన్ ఎట్. అలాగే ఆమె ఇంకా అక్కడికి వెళ్ళలేదా అని కన్నడలో ఎలా అడగాలంటే ಅವಳು ಇನ್ನೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿಲ್ವಾ. ಅವಳು ಇನ್ನೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿಲ್ವಾ. హ్యాజంట్ షీ గాన్ దేర్ ఎట్. ఆమె ఉద్యోగానికి దరఖాస్తు చేయలేదు. ఆమె ఉద్యోగానికి దరఖాస్తు చేయలేదు. ಅವಳು ಕೆಲಸಕ್ಕೆ ಅರ್ಜಿ ಹಾಕಿಲ್ಲ. ಅವಳು ಕೆಲಸಕ್ಕೆ ಅರ್ಜಿ ಹಾಕಿಲ್ಲ. షీ హ్యాజంట్ అప్లైడ్ ఫర్ ద జాబ్. అలాగే ఆమె కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యలేదు అని కన్నడలో ಅವಳು ಹೊಸ ಕೆಲಸಕ್ಕೆ ಅರ್ಜಿ ಹಾಕಿಲ್ಲ. ಅವಳು ಹೊಸ ಕೆಲಸಕ್ಕೆ ಅರ್ಜಿ ಹಾಕಿಲ್ಲ. షీ హ్యాజంట్ అప్లైడ్ ఫర్ న్యూ జాబ్. అతను మీకు ఎప్పుడైనా సహాయం చేశాడా. అతను మీకు ఎప్పుడైనా సహాయం చేశాడా. ಅವನು ಎಂದಾದರೂ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನಾ. ಅವನು ಎಂದಾದರೂ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನಾ. హ్యాస్ హీ ఎవర్ హెల్ప్ యూ. ఆమెకు పంటి నొప్పిగా ఉంది. ಅವಳಿಗೆ ಹಲ್ಲು ನೋವಿದೆ. ಅವಳಿಗೆ ಹಲ್ಲು ನೋವಿದೆ. షీ హ్యాజ్ ఏ టూతేక్. అతనికి ముక్కు కారుతోంది. అతనికి ముక్కు కారుతోంది. ಅವನಿಗೆ ಮೂಗು ಸೂರುತ್ತಿದೆ. ಅವನಿಗೆ ಮೂಗು ಸೂರುತ್ತಿದೆ. హీ హ్యాజ్ ఎ రన్నీ నోస్. ఆమెకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ಅವಳಿಗೆ ಕೆಲವು ಅನುಮಾನಗಳಿವೆ. ಅವಳಿಗೆ ಕೆಲವು ಅನುಮಾನಗಳಿವೆ. షీ హ్యాస్ సమ్ డౌట్స్. అతనికి పెద్ద ఇల్లు ఉంది. ಅವನಿಗೆ ದೊಡ್ಡ ಮನೆ ಇದೆ. ಅವನಿಗೆ ದೊಡ್ಡ ಮನೆ ಇದೆ. హీ హ్యాస్ ఎ బిగ్ హౌస్. అతనికి 2 ఇల్లులు ఉన్నాయి. అతనికి 2 ఇల్లులు ఉన్నాయి. ಅವನಿಗೆ 2 ಮನೆಗಳಿವೆ. ಅವನಿಗೆ 2 ಮನೆಗಳಿವೆ. హీ హ్యాస్ 2 houses. ఆమె దగ్గర తగినంత డబ్బులు ఉన్నాయి. ఆమె దగ్గర తగినంత డబ్బులు ఉన్నాయి. ಅವಳ ಬಳಿ ಸಾಕಷ್ಟು ಹಣವಿದೆ. ಅವಳ ಬಳಿ ಸಾಕಷ್ಟು ಹಣವಿದೆ. షీ హ్యాస్ ఎనఫ్ మనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.